హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో మనందరికీ విజయం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలుకే నేను చాలా పవర్ఫుల్ భక్తున్నబ్బా. మొన్న రీసెంట్గా అమ్మవారి గుడికి 128 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాను. సో కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా అవుతుంది. అండ్ టాపిక్లోకి వెళ్తే, సో బేసిక్గా ఈరోజు టాపిక్లో అంటే నేను ఏడీగా జాయిన్ అయినప్పుడు ఏం నేర్చుకున్నాను, ఏడీ అయిపోయిన తర్వాత నేను ఒక డెమో చేశాను, ఒక 30 మినిట్స్. సో అది నాకు ఎంత హెల్ప్ అయింది అనేది ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము. సో అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఆ లైక్ అనేది ఒక ఎనర్జీ ఇస్తుంది. ఓహో, ఇంతమందికి ఈ వీడియో నచ్చిందా, ఓకే మనం ఇంకా మంచిగా చేద్దాం, ఈ టాపిక్ మీద చేద్దాం అని చెప్పి. సో ఖచ్చితంగా మీరు అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్తే, నేను ఏడీగా వర్క్ చేసేటప్పుడు నేను బాగా ఏం నేర్చుకున్నాను అంటే, అప్పుడు మన సినిమాలు చూసేవాళ్ళం, అంతే, అంత నాలెడ్జ్ ఉండేది కాదు కదా. సో ఒక సీన్ ఎలా రాయాలి, ఒక సినిమాని ఎలా అనలైజ్ చేయాలి, ఒక సీన్ని ఎలా డెవలప్ చేయాలి, సో ఓవరాల్ సినిమాని ఎలా చూడాలి, సంథింగ్ అలాంటివన్నీ నేను నేర్చుకున్నాను. తర్వాత అదేది ప్రీ ప్రొడక్షన్లో. సో షూట్కి వెళ్ళినప్పుడు ఏంటి, ఓకే ఒక క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది, సినిమాకు ఒక 24 క్రాఫ్ట్స్ అంటారు కదా. సో ఒక్కొక్క క్రాఫ్ట్ ఎలా ఇన్వాల్వ్మెంట్ అవుద్ది, ఎలా పనిచేస్తుంది ఏంటి, ఇవన్నీ అంటే ఏడీగా పనిచేసేటప్పుడు ఇవన్నీ నాకు అర్థమైన నేను నేర్చుకున్నాను. సో దెన్ ఎప్పుడైతే నేను ఓకే మనం డైరెక్టర్గా ట్రై చేద్దాం, చాలు చేసిన సినిమాలు చాలు అని చెప్పేసి అనుకున్నప్పుడు, అది అనుకోవడానికి కూడా కారణం, ఫస్ట్ అసలు ఇప్పుడు ఏంటి 1,00,000-1,50,000 పెట్టి నేను డెమో చేయాలా అనుకున్నాను. బట్ అంటే నాకు నేను అనలైజ్ చేసుకుంటాను కదా, ఇప్పుడు నా పక్కన ఉండే నా ఫ్రెండ్స్ నా ఐడియాస్ వింటున్నారు, ఆ ఐడియాస్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను సినిమా చేస్తాను అన్నప్పుడు అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదు, అంటే వీడు చేయగలడా అనేది నాకు అర్థమైంది. సో నేను ఓకే నాలో ఉంది మైనస్, ఇది ఉంది, అంటే నా పక్కన నేను కాన్ఫిడెంట్ ఇవ్వలేకపోతున్నానా అనిపించింది. దెన్ నేను రియలైజ్ అయ్యి, సరే మనం ఫస్ట్ అయితే దూకేద్దాం, తర్వాత డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళే వస్తారు కదా అని చెప్పేసి నేను రెడీ అయ్యాను. ఎట్టకేలకు యాక్టర్స్ రెడీ అయ్యారు, ప్రొడ్యూసర్లు అంటే ఒక 2-3 డబ్బులు పెట్టే వాళ్ళని రెడీ చేసుకున్నాను. డెమోకి లొకేషన్ చూడడానికి వెళ్ళాను, డిఓపి నేనే మాట్లాడుకున్నాను, లొకేషన్ చూడడానికి వెళ్ళాను, ఆ తర్వాత యాక్టర్స్ని నేనే మాట్లాడుకున్నాను, తర్వాత క్రూ అందరినీ, కెమెరా ఎంత రెంట్ ఉంటుంది ఏంటి అని నేనే మాట్లాడుకున్నాను. ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్తో నేను ఒక డెమో చేసుకొని వచ్చాను. సో ఆ డెమో చేసుకొని వచ్చి నా పక్కన ఉన్న వాళ్ళకి నేను చూపించిన తర్వాత వాళ్ళకి నా మీద ఒక ఒపీనియన్ అంటే మారింది. ఓకే వీడు రెడీగా ఉన్నాడు, 100% రెడీగా ఉన్నాడు, వీడికి హెల్ప్ చేద్దాం అని చెప్పే ఒపీనియన్ అప్పుడు నాకు చేంజ్ అయ్యింది బేసిక్గా. అండ్ ఆ పక్కన వాళ్ళ ఒపీనియన్ పక్కన పెడితే నాకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే అసలు, అరే అమ్మ, అంటే మనం అనుకుంది పేపర్ మీద అనుకుంది ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. అండ్ నా జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం వచ్చింది, అండ్ నా లొకేషన్ సెలక్షన్ మీద నాకు నమ్మకం వచ్చింది. అంటే అది ఇచ్చిన బూస్టింగే ఈరోజు ఏడీగా 30,000-35,000 శాలరీ ఇస్తాం పర్ మంత్ అన్నా కూడా నేను ఈ 3 months నుంచి వెళ్ళకుండా, సరే మనమైతే ట్రై చేద్దాం మన దగ్గర అదే దాన్ని ఏమంటారు, డబ్బులు అయిపోయేంత వరకు, ఉన్న డబ్బులు అయిపోయేంత వరకు మనం ట్రై చేద్దాం, లేదంటే ప్యారలల్గా ట్రై చేద్దాం అనే అంత కాన్ఫిడెంట్ ఇచ్చింది ఒక డెమో ఫిలిం. సో నేను చెప్పేది ఏంటి అంటే, మన వాళ్ళు కూడా ఒక టీంలా ఏర్పడి అంటే ఒక షార్ట్ ఫిలిం చేయడానికి అయితే ట్రై చేయండి అంటాను. అండ్ నేను ఇచ్చే పెద్ద సలహా ఏంటంటే, ఫోన్లో తీయండి, ఫోన్లో తీసిన సరిపోద్ది అని. నాకు అవన్నీ చాలా అలా చెప్పే వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఈ ఫోన్లో తీసిన సరిపోద్ది అని చెప్పేసి. మంచి క్వాలిటీతో డబ్బులు పెట్టి చేయండి, అంటే అట్లీస్ట్ పక్కన వాడికి చూపిస్తే మన ఆ ఎఫర్ట్ కనపడింది అనుకో, వాడికి ఒపీనియన్ మంచిగా ఉంటుంది. ఈ ఫోన్లో చేసినట్టే ఉంటుంది అంటే మెజారిటీ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బాగా ఫోన్లో చేసిన చూపించి వీళ్ళు చేశారు కదా అంటే ఓకే మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్లు నిద్రపోవద్దని పూరి జగన్నాథ్ సార్ అంటాడు, అది పాటించే వాళ్ళు ఉంటారు.
సర్లే ఇప్పుడు నైట్లు మేధావులే నైట్లు మేల్కొంటారంటే నేను ఫాలో అవ్వను. సో అంటే ప్రతి ఒపీనియన్కి నాకు ఆయన అంటే ఇష్టం, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమో. సో ప్రతి దానికి ఏదర్ అది ఇది రెండు ఉంటాయి. సో మంచి క్వాలిటీతో నేనైతే చేయాలనుకున్నాను. సో మంచి క్వాలిటీతో చేశాను, చూపించిన వాళ్ళకి మంచి ఒపీనియన్ వచ్చింది. సో నాకు సపోర్ట్ దొరుకుతుంది. సో ఇవన్నీ ఒక డెమో ఫిలిం చేయటం వల్లే వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి టీం అందరూ కలిసి. అండ్ నేను ఇప్పుడు నేరేషన్కి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక కాన్ఫిడెంట్ అది ఇచ్చేస్తుంది. వెళ్తున్నాం, నేరేషన్ ఇస్తున్నాం, మీరు ఏమైనా చేశారన్నారు అనుకోండి, ఎమ్మటినే చూపిస్తున్నాను, ఇదిగోండి సార్, ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నా టేకింగ్ ఇదిగో ఇలా ఉంటుంది, నేను కంపోజింగ్ ఇలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ని ఇలా యూస్ చేస్తాను, మ్యాక్సిమం ప్రాపర్టీస్ మొత్తం ఆ విలేజ్లో ఉన్న ప్రాపర్టీస్ని నేను యూస్ చేస్తాను. సో నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పదలుచుకున్నాను. సో ఇంక నాకు వాళ్ళంతా అదేం మాట్లాడట్లేదు, స్టోరీ నచ్చిందా నచ్చలేదా అనే ఆ డిస్కషన్ మీద అవుతుంది. అండ్ ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు టీంని అని చెప్పేసి. సో ట్రై చేయండి, నాకైతే చాలా హెల్ప్ అయింది. మిమ్మల్ని అంటే నాకైతే హెల్ప్ అయింది. సో చూడండి. అండ్ మీరు ఏమైనా సరే ఒక షార్ట్ ఫిలిం కానీ, ఒక డెమో ఫిలిం కానీ, లేకపోతే చెయ్యాలనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి. అండ్ అంటే మొత్తం స్క్రిప్ట్ మనం అవ్వదులే కానీ లాగ్ లైన్ సినాప్సిస్ అలాంటివి ఏమైనా సరే చదివి ఎలా ఉందో ఒపీనియన్ అని చెప్పాలనుకుంటే మటుకి ఇన్స్టాగ్రామ్లో మటుకి మెయిల్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను చూస్తాను. ఒపీనియన్స్ అయితే నేను బాగా చెప్తాను అబ్బా, నాకున్న పెద్ద స్కిల్ అది, నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో మంచిగా డిస్కషన్ అయితే చేద్దామండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.